లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్లో రీసెల్లింగ్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో మనం రీసెల్లింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు అండ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మీరు ఫోకస్ చేయొచ్చు. అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ మీద కూడా మీరు ఫోకస్ చేయొచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరు చిన్న బిజినెస్, చిన్న పెట్టుబడి అని మనం చెప్పొచ్చు. మరి బిజినెస్ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, బిజినెస్ లో మనం రాణించాలంటే మన యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలనేది ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. రిస్క్ తీసుకోగలిగే ధైర్యం అనేది ఖచ్చితంగా కావాలి. రిస్క్ తీసుకోకుంటే బిజినెస్ లో ఎవరు కూడా సక్సెస్ అవ్వరు. కస్టమర్స్ ని మీరు దేవునిగా భావించాలి. ఎప్పుడు కూడా కస్టమర్ ఈజ్ ఏ గాడ్ అంటుంటాం కాబట్టి కస్టమర్ ని ఎప్పుడు కూడా దేవుడుగా భావించాలి. ఫెయిల్యూర్ నుంచి మీరు కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. ఫెయిల్యూర్ ఫ్రమ్ లెర్నింగ్ అని చెప్తుంటాం కాబట్టి ఫెయిల్యూర్ వచ్చిందని అక్కడే ఆగిపోవద్దు. దాని నుంచి నేర్చుకోవాలి. ఎక్కడ ఫెయిల్ అయ్యామో ఏ విధంగా దాన్ని మళ్ళీ రీమోడిఫై చేసుకోవాలనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మనం బిజినెస్ మైండ్ సెట్ లో కన్సిస్టెన్సీ అనేది వెరీ ఇంపార్టెంట్. డైలీ డే 1 నుంచి కూడా మీరు డే 1000 డే వరకు కూడా ఎక్కడ కూడా మీ యొక్క వర్క్ ని ఆపకుండా కన్సిస్టెంట్ గా వర్క్ చేయాలి. సొంత వ్యాపారం అంటే డబ్బు మాత్రమే కాదు అని గుర్తుంచుకోవాలి. దానికోసం కావలసిన మైండ్ సెట్ ఏదైతే ఉందో ఆ మైండ్ సెట్ అనేది మీలో ఉండి తీరాలని గుర్తుంచుకోవాలి. దీనికోసం ఒక లాంగ్ వీడియో చేయడం జరిగింది. సో ఇలాంటి బిజినెస్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు మిస్ అవ్వకుండా డైలీ మీరు కంటిన్యూస్ గా మీ ముందుకు రావాలి అంటే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.